అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చ యః చతుష్పీఠ ప్రతిష్ఠాత జయతాశంకరో గురుః. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ముఖ్యంగా గౌరవించవలసినటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు. ఈ ముగ్గురిలోనూ మొట్టమొదటి వ్యక్తి తల్లి, రెండవ వ్యక్తి తండ్రి, మూడవ వ్యక్తి గురువు. ఈ ముగ్గురు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఎంతో ముఖ్యంగా గౌరవించవలసినటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు గనక లేకపోతే ఎవరి జీవితము సరిగ్గా సాగదు. ఈ జీవితం అనేది వ్యర్థమైపోతుంది, అసలు జీవితం అనేదే ఉండదు. కాబట్టి ఇటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ భగవంతుడిలా మనం గౌరవించవలసినటువంటి వ్యక్తుల్నిగా ఈ ముగ్గురు వ్యక్తుల్ని మన శాస్త్రములు వేదములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. విశేషంగా ఉపనిషత్తుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని, ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం ఎలా చూడాలి అనేటటువంటి విషయాల్ని ఈ ఉపనిషద్వాక్యములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చి ఈ జన్మలో మనకి కావలసినటువంటి పోషణని అందించి మన జీవితం చక్కగా సాగడానికి కావలసినటువంటి ఏర్పాట్లనన్నింటినీ కూడా చేసి మనల్ని చక్కగా చూసుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చక్కగా అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, మేం కష్టపడినా పర్వాలేదు, మా పిల్లలు చక్కగా సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆ భావనతో, ఆ ప్రేమతో చక్కగా పిల్లల్ని పెంచి పోషిస్తారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని ఎంతో ముఖ్యంగా గౌరవించడం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా చాలా పెద్ద కర్తవ్యం. అదేవిధంగా గురువు మన జీవితానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి మనకి కావలసినటువంటి విద్యలని నేర్పించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆ గురువు కూడా మనకి ఎంతో గౌరవనీయుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ గురువు అంటే ఎవరు అనంటే, ఎవరు మనకి జ్ఞానాన్ని అందిస్తారో అటువంటి వారిని మనం గురువు అని అనాలి. గురువు అని ఒక వ్యక్తి ఎప్పుడైనా కూడా జ్ఞానంతో మాత్రమే అనిపించుకోగలుగుతాడు. ఎవరి దగ్గరైతే జ్ఞానం అనేది ఉంటుందో, అదేవిధంగా ఆ జ్ఞానాన్ని శిష్యుడికి సరైనటువంటి రీతిలో ఉపదేశించేటటువంటి సామర్థ్యం అనేది ఉంటుందో అటువంటి వ్యక్తినే మనం గురువు అని అనాలి. ఇక్కడ ఎవరూ కూడా వేషంతోనో పేరుతోనో గురువు కాలేరు. గురువు అవ్వాలి అనంటే జ్ఞానము మరియు జ్ఞానోపదేశము ఈ రెండూ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కూడా గురువులు కాగలుగుతారు.